స్తుతుడా ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరిని అభిషేకించమని, బలపరచమని, నీ వాక్యమును బట్టి అడుగులు స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి గత కొన్ని వారాలుగా జ్ఞానేంద్రియాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి రెండవ మాట చెవి అనే పదం గురించి నేను చెప్తున్నాను, లేదా చెవి అనే అవయవం గురించి నేను చెప్తూ ఉన్నాను. గత ఆదివారం చెవిని గురించిన ఉపోద్ఘాతాన్ని తెలియజేశాను. వినగలిగిన చెవిని, చూడగలిగిన కన్నును యెహోవాయే కలగజేశాడు అని, ఇక దేవుడు చెవినిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని, ఈ చెవి ద్వారా ఏం వినాలి, దేవుని బోధ వినాలి, దుర్బోధ వినకూడదని చాలా విషయాలు చెప్పడం జరిగింది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం చెప్పుడు మాటలు వినటం వల్ల అనే సంగతులు కూడా చెప్పడం జరిగింది. మరి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పి నేను చాలా విషయాలు ప్రిపేర్ అయ్యాను. 12 ఎప్పుడైతే అప్పుడు ముగించేస్తాను. 12 ఎప్పుడైతే అప్పుడు ముగించేస్తాను. తీయండి సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. ఎందుకంటే విపరీతంగా ఎండలు వేస్తూ ఉన్నాయి. వీలైతే వాతావరణాన్ని బట్టి సమయాన్ని కూడా మార్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మార్చలేదు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనం చదవండమ్మా. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. చాలండి, చాలు, అయిపోయింది మన సబ్జెక్ట్. వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నోట్ చేసుకోండి, నోట్ దిస్ పాయింట్, నోట్ చేసుకోండి, వినండి దయచేసి. పిల్లలు మీరు పట్టించుకోమాక, నేను కూడా పట్టించుకోను. నా వైపే చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి, నా వెనక చెప్పండి ఈ మాట. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఉపదేశిస్తున్నాను, వాక్యం ఏం చేస్తున్నాను, ఉపదేశిస్తున్నాను. మీకు వినుబుద్ధి అనేది ఉంటే మీ దృష్టికి నేను ఎలా కనబడతాను? బంగారు అపరంజి ఎట్టిదో, బంగారు కర్ణభూషణం ఎట్టిదో అలా కనబడతాను, బంగారలా కనబడతాను. మీ దృష్టికి నేను ఒక విలువ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాను. ఈడా పాస్టరా అని అనుకోరు. మీకు వినుబుద్ధి అనేది ఉంటే వినదగ్గునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరి పడక, వేగిరి పడేటటువంటి స్వభావం నీకు లేకపోతే, వినుబుద్ధి వినే లక్షణం నీకుంటే, ఉపదేశకుడు నీకు ఒక వాల్యుబుల్ పర్సన్, ఒక వాల్యుబుల్ వ్యక్తిగా, ఒక విలువైన వ్యక్తిగా నీకు కనిపిస్తాడు. ఈ రోజున నీకు పాస్టర్ అనేవాడు ఒక చాదస్తపు వ్యక్తిగా కనిపిస్తున్నాడంటే నీకు వినుబుద్ధి లేదని అర్థం. పాస్టర్ గారి లోపం కాదు, నీ చెవిలో లోపం ఉంది, నీ దృష్టిలో లోపం ఉంది. వినుబుద్ధి కలిగిన వానికి ఉపదేశకుడు అట్టివాడంట. ఫర్ ఎగ్జాంపుల్ నేనని చెప్పాను, కానీ తల్లిదండ్రులు కూడా ఉపదేశకులే. చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు తప్పడడుగులు వేస్తున్న నాట నుంచి వాళ్ళ చెయ్యి పట్టి, ఆ కన్న పిల్లల చెయ్యి పట్టి ఆ అడుగులు వేయించేది ఎవరో, మాటలు నేర్పించేది ఎవరో? అమ్మా నాన్న. అమ్మా నాన్న మించిన ఉపదేశకులు ఎవరుంటారండి? ఇప్పుడు చాలా మంది దృష్టికి అమ్మా నాన్నలు ఎలా కనిపిస్తున్నారు? నీచమైన వాళ్ళగా కనిపిస్తున్నారు, పనికిమాలిన వారుగా కనిపిస్తున్నారు. అమ్మా నాన్నల్ని ఎలా చూస్తున్నారు? చీప్గా చూస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు నిజంగా వినుబుద్ధి కలిగిన వాడవైతే నీ తల్లిదండ్రులు నీకు మేలు చెప్తారు, నీ శ్రేయస్సు కోరుకుంటారు. అసలు ఈ భూమి మీద నీ తల్లిదండ్రులు మించిన గొప్పలు మరొకళ్ళు ఉండరు. అలాంటి తల్లిదండ్రులే నువ్వు నీచంగా చూస్తున్నావంటే ఇంకా నీ శ్రేయస్సు కోరే వాళ్ళ మాటలు, ఎవరి మాటలు నువ్వు వింటావు? నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటలేదంటే పాస్టర్ మాట ఏం వింటావు? నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటలేదంటే నీకు చదువు నేర్పించే గురువు మాట ఇంకెక్కడ వింటావు? నువ్వు వినుబుద్ధి కలిగిన వాడవైతే, నీ చెవి వినగలిగిన చెవి అయితే, నీ దృష్టికి ఉపదేశకుడు ఎలా ఉంటాడంటే బంగారు ఆభరణం లాగా ఉంటాడు. నేను అడుగుతున్న ప్రశ్న, మీ ఇంట్లో బంగారు ఆభరణం ఉంది, వడ్డానం ఉంది, గొలుసు ఉంది, చెవిదిద్దులు ఉన్నాయి, వీటిని మీ సెల్ఫ్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి? ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఎందుకని? అది విలువైనది. అలాగే తల్లిదండ్రుల్ని, అలాగే ఉపాధ్యాయుల్ని, అలాగే పాస్టర్ని, అలాగే మీకు ఎవరైతే మంచి చెప్తారో
చెప్తున్నటువంటి వాళ్ళని ఎలా ఫీల్ అవుతారంటే, ఈడెప్పుడు చేస్తాడు రా బాబు, ఈ దరిద్రం ఎప్పుడు పోద్దురా బాబు, ఎప్పుడు అదంటాడు ఇదంటాడు ఇది చెప్తాడు అది చెప్తాడు, జీవితకాలం చెప్తానే ఉంటాడని నీ శ్రేయస్సు కోరి నీ మంచి చెప్పేటటువంటి వారి చావు కోరుకున్నావంటే నువ్వెంత దౌర్భాగ్యుడివి. అందుకని వాక్యం చెప్తుంది, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు అంటే చెవి లేనాడు. నువ్వు చెవి గలవాడవైతే ఉపదేశకుడు చెప్పే మాట వింటావు, 10 గంటలుగా వస్తావు మందిరానికి. చాలా మందికి చెవులు లేవు. తల్లి కుందేలు చెప్పిందంట, నేను బయటికి ఆహారానికి వెళ్తున్నాను, గుహలోనే ఉండండి, బయటికి రామాకండి అని. ఏం చెప్పింది? బయటికి రామాకండి అని. తల్లి కుందేలు బయటికి వెళ్ళింది ఆహారం తీసుకురావడానికి. ఈ చిన్న కుందేలు పిల్లలు ఇప్పుడు అడ్డు అదుపు లేరు, వీళ్ళని ఆపేటటువంటి వాళ్ళు లేరు, వీళ్ళకి స్టిక్ పెట్టేటటువంటి వాళ్ళు లేరు, వెళ్ళొద్దు అంటానికి అరిసేవాళ్ళు లేరు. కొంచెం దూరం వెళ్ళింది, అమ్మ రావడానికి లేట్ అయింది. ఇప్పుడు ఈ కుందేలు పిల్లలు చక్క గంతులు వేసుకుంటా ఎక్కడికి వచ్చినాయి? గుహలో నుంచి బయటకు వచ్చినాయి. ఆ పక్కనే గుహ దగ్గర పొంచి ఉన్నటువంటి మృగం ఏం చేసింది? వెంటనే ఒక పట్టు పట్టేసరికి ఏదీ దొరకలేదు, కానీ శివులను పట్టేసుకుని చీల్చి చెండాడేస్తే తప్పించుకుని గుహలోకి వెళ్ళిపోయినాయి అంట. ఈ లోపు తల్లి వచ్చింది, తల్లి కుందేలు ఏడుస్తా ఉన్నాయి. ఏంట్రా ఏడుస్తున్నారు? అమ్మా నువ్వు చెప్పిన మాట మేము వెళ్ళలేదమ్మా. అందుకనే చెవులను పీకెళ్ళిపోయాడు సాతానుగాడు. ఏం పీకెళ్ళిపోయాడు? ఆ చెవులు కలిగి నువ్వు తల్లి మాట వింటే ఆ చెవులు ఉండేయా? ఇప్పుడు చెవులు పోయినాయి. ఇప్పుడు నీకు చెప్పడానికి నా అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు, నీకు అదృష్టం. వాక్యం చెప్తుంది, నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం అంటండి. నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం. వృద్ధులు ఇంటిలో ఉండటం అంటండి ఎంతైనా పిల్లలకు ఆశీర్వాదం అంట. కానీ పిల్లలు ఆశీర్వాదంగా భావిస్తారా? బరువుగా భావిస్తారు. మంచిగా చెప్పిన చెడు ఎదురవుతుంది. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు మించిన దైవం లేదు. తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తే, తల్లిదండ్రులను గౌరవిస్తే, తల్లిదండ్రులకు లోబడితే ప్రపంచాన్ని చుట్టూ తిరిగి వచ్చినట్టే, ప్రపంచాన్ని జయించినట్టే. దేవునికి మహిమ కలుగునుగా. అది కానీ తల్లిదండ్రులకి ఈరోజు మనం విలువ ఇవ్వట్ల. సరే, తర్వాత మాట చూడండి, కీర్తన 58:5. నేను ఎంత చెప్పినా, మీరు ఎంత విన్నా, చెవిటోడి చెవిలో చెప్పండి చెవిటోడి చెవిలో. అది వాక్యంలో ఎలా ఉందో చూడండి. సరిగ్గా చదవండి అమ్మా. అది అక్కడి నుంచి రావాలి పాయింట్. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకున్నట్లు చెవి మూసుకొనినట్టి. అదిగో చెవిటి పాముల వలె. చాలా మందికి చెవులు ఉన్నాయి, కానీ ఎలా నటిస్తున్నారంట? చెవిటి పాముల్లాగా నటిస్తున్నారంట. నిద్రపోయేవాడు ఒక కేకలు ఎగిస్తాడు, నిద్ర అవుతున్నట్టు నటించేవాడు ఎన్ని కేకలు వేసినా చెవులు ఉన్నాయి కానీ నటిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, చెవిటి పాముల వలె వారు ఉన్నారని ఈ లేఖనం సెలవిస్తుంది. మంత్రగాడు ఎంత నేర్పుగా మంత్రించినను వారు చెవిటి పాముల్లా ఉన్నారంట. ఇక్కడ ఎంత నేర్పుగా దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో నింపబడి సేవకుడు ఎంత వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే చెవిటి పాముల్లాగా ప్రవర్తిస్తున్నారు. అర్థమవుతుంది అన్నమాట. తర్వాత మాట చూడండి, సామెతల గ్రంథం 28:9. సామెతల గ్రంథం 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం, యెహోవాకు హేయం అంటే. నీ ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ ప్రార్థన నీకు దీవెనకరంగా ఉండాలంటే ముందు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాక్యాన్ని చదవవు కానీ, వాక్యాన్ని వినవు కానీ, నాకు ఈ అవసరం ఉంది ప్రభువా, నాకు ఈ కష్టం ఉంది ప్రభువా, నాకు ఇది తొలగించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తే ఏంటి ఉపయోగం? బూడిదలో పోసిన పన్నీరు. ముందు నీకు వినబుద్ధి ఉండాలి, ధర్మశాస్త్రం వినాలి, ధర్మశాస్త్రం చదవాలి. ఆనాడు ప్రవక్తలండి ఇలా చేతిలో గ్రంథాన్ని పట్టుకుని ప్రవక్తలు బైబిల్ చదువుతూ ఉంటే రాజుల సైతం నిలవబడి వినేవాళ్ళంట. ఆ కాలంలో ఎజ్రా నిలవబడి ధర్మశాస్త్రము చదువుతుండగా ప్రజలందరూ వినేం చేశారు?
పశ్చాత్తాపడ్డారు. వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించారు. ఎజ్రా చదువుతున్న మాటలు వింటే అనేకులలో వాళ్ళు పాపం కదిలించబడి, ఇదిగో నేను పాపం చేశాను ఏడుస్తూ ఉంటే, వర్షం కురుస్తుంటే ఏది వర్షపు నీరో ఏది కన్నీరో తెలుసుకోవడానికి కూడా కష్టమైందంట. అంతగా రోధించారంట. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వింటే నీ గుండె పగిలిపోదా? దేవుని వాక్యమైన శుద్ధి నీ గుండెని పగలగొట్టదా? నీ గుండె పగలగొట్టబడట్లేదంటే కారణం ఏంటి? నువ్వు శ్రద్ధగా దేవుని మాట వింటలా. చెవి తొలగించుకొని వాని ప్రార్థన యెహోవాకు హేయం, నీ భక్తి యెహోవాకు హేయం. ముందు వినుబుద్ధి కలిగి ఉండటం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది సత్యాన్ని వినరండి. ఏం వింటారు? అసత్యాన్ని వింటారు, కల్పనా కథలు వింటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ముందు వినేవాళ్ళు, అసలు వినేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 17:4. మీరు చాలాసార్లు ఇలా ఫీల్ అయి ఉంటారు, మనం మంచి చెప్పాం కానీ ఏంటంటాడు, అలాంటి వాళ్ళు మాట వింటారు ఏంటి అని మీరు ఎప్పుడైనా అనుకుంటారు కదా. ఎందుకో చూడండి, ఇప్పుడు మీకు తేడా తెలిసిపోతాయి. సామెతలు 17:4. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినోను. చాలు, మంచి మాటలు ఎండో చెడు నడవడి కలిగిన వాడు. ఎవరి జీవితంలో అయితే చెడుతనం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే అపవిత్రత ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే అన్యాయం ఉంటుందో వాళ్ళు దోషపు మాటలు వింటారు. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని మాట్లాడే మాటలు వింటారు. వాళ్ళ మాటకు చెవియొగ్గుతారే తప్ప సత్యమునకు చెవినియరు. సత్యం చెప్పులు ధరించే లోపు అసత్యం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చేస్తుందంట. అలాగే చాలా మంది దోషపు మాటలు వింటారంట, పనికిమాల మాటలు వింటారంట, వ్యర్థమైన మాటలు వింటారంట. చెప్పేవాడు సరైనడు కాదు, వినేవాడికైనా ఏముండాలి? ఎవరో ఉండాలిగా. అది వినేవాడు ఉంటేనంట చెప్పేవాడంట సెలరైకి పోతాడంట. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, మీరు దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నారా, దోషపు మాటలు వినటానికి ఇష్టపడుతున్నారా? దేవుని వాక్యాన్ని వినటానికి మీరు ఇష్టపడట్లేదు, దోషపు మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు. ఏంటి దోషం? ఏంటి ఆ దోషం? నీ పాపం కడుక్కో, నీ హృదయం మార్చుకో, నీ గర్వం తీసేసుకో, నీ చెడుతనం మానుకో, నీ చేతుల్లో ఉన్న చెడుతనం తీసేయి అంటే మైండ్ బుర్రకెక్కదు. ఏమెక్కది? నీ ₹1,00,00,000 కుమ్మరించబడుతున్నాయి, ఇదిగో నీ రోగాలు పోతున్నాయి, నీ అప్పులు పోతున్నాయి అంటే మాత్రం ఆమేన్ ఆమేన్ గింజేసుకుంటారు. గొంతుకు అరిగిపోద్దంటే ఆమేన్ 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 ఆమేన్. ఆ మాటలు ఇష్టం, ఆ మాటలు ఇంపుగా ఉంటాయి. దీవెనల గురించి వాక్యం చెప్తే చెవులు రిక్కించి మరి అంటారు. అదే అమ్మ నువ్వు చెడు నడత కలిగి ఉంటే శాపం వస్తుందమ్మా, నువ్వు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే నీ మీదకి దేవుని కోపం వస్తుందమ్మంటే, పాస్టర్కి పని పాట లేదా, పాస్టర్కి ప్రసంగం చెప్పడం రాదా, తండోపతండాలు వెళ్ళిపోతున్నారు అంతే, గుడ్డెద్దెలు చేలో పడినట్టు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెడు నడవడి కలిగిన వాడు, నువ్వు చెడుతనంలో ఉన్నావు కాబట్టే దోషపు మాటలు నీకు ఇంపుగా ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పే మాటలు, గద్దింపు మాటలు నీకు నచ్చవు, నీకు ఎక్కవు. తండ్రి మేలు కోరేవాడు గద్దిస్తాడు. ఏం చేస్తాడండి? పురుగుల మందు తాగినవాడు చెప్తే అన్నాను, పురుగుల మందు స్వీట్గా ఉంటుందంట. ఎలా ఉంటుందండి? ప్రాణం తీసే పురుగుల మందు తీపిగా ఉంటుందంట. ప్రాణం తీసే పురుగుల మందు తీపిగా ఉంటుందంట. జ్వరం వస్తే జ్వరాన్ని తగ్గించే మందు ఎలా ఉంటది? చేదుగా ఉంటది. మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు మీకు చేదుగా ఉంటాయి. సేవకుడి మాటలు బుర్రకెక్కో, సేవకుడి మాటలు హృదయంలోకి తీసుకోరు. కానీ ఎవరో తీపి మాటలు చెప్తూ ఉంటే మాత్రం ఎగబడి వెళ్ళిపోయి దుల్లేస్తున్నారంటే, ఎక్కడ పడితే అక్కడ. దేవునికి స్తోత్రం కలిగినగా. నీలో చెడుతనం ఉంది కాబట్టి నీకు ఆ మాటలు ఎక్కుతున్నాయి, నీ మాటలు ఇంపుగా ఉంటున్నాయి. జ్ఞానము కలిగిన వాడు చెవి గాలకిస్తాడు, జ్ఞానముకు చెవి ఎగ్గుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఉపోద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము. ఇవన్నీ గత వారం చెప్పాలి, టైం అయిపోయింది కాబట్టి ముగించేశాను. ద్వితీయోపదేశ కాండం ఈ రోజు మూలవాక్యం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగానా అశ్రద్ధగానా? శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి
నీకు ప్రాప్తించును. 14 వచనం దాకా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం దీవించబడుతుంది, నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండి నీ కొట్టలోను నీ చే ప్రతి ప్రయత్నంలోనూ వాటన్నిటిని సఫలపరుస్తాడు. ఇవన్నీ దీవెనలు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉంటావు, కిందివాడుగా ఉండవు, నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు, అప్పు తీసుకునేవాడుగా ఉండవు. ఇవన్నీ ఏంటి? దీవెనలు. ఎవరికి వస్తాయి ఈ దీవెనలు? మాట విన్న వాళ్ళక, వారాల ప్రార్థన చేసేవాళ్ళక? వారాల బట్టి ప్రార్థన చేసేవాళ్ళకి రావా? చెప్పండి. కొద్దిగా వస్తాయంట. అంటే వారాల ప్రార్థన మనం పెట్టుకుని వారాల గురించి నేను మాట్లాడట్లేదండి, తప్పుగా అర్థం చేసుకున్నారేమో. ఇన్ని వారాలండి మీ దరిద్రం పోతే, ఇన్ని వారాలేనని ఇతర సంఘాలకు కూడా ఎరలేస్తారు చూడండి. ఇక్కడ జరగని కార్యం అక్కడ జరిగిద్దా? అక్కడున్న దేవుడు ఇక్కడ లేడా? అక్కడ జరిగేది ఇక్కడ జరగదా? మారాల్సింది, మార్చాల్సింది పాస్టర్ని కాదు, మందిరాలను కాదు, మనసు మారాలి, బుద్ధి మారాలి. ఈ బుద్ధి మారకుండా, ఈ మనసు మారకుండా చర్చిలు మార్చేసి, పాస్టర్లు మార్చేసి, ప్రాంతాలు మార్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వినుబుద్ధి ఉండాలి. వినుబుద్ధి లేదు నీకు. వినుబుద్ధి లేకుండా, విన్నదానికి విధేయత కలిగి లేకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? బైబిల్లో భక్తులు అనబడిన వారు దీవించబడ్డారు. ఎందుకు దీవించబడ్డారు? ఎందుకు దీవించబడ్డారు? వాళ్ళు దేవుడు చెప్పింది చేశారు. చెప్పింది చేసేవాడికి దీవెన. ఎలా పడితే అలా బతికేవాడికి దీవెన కాదు. పాస్టర్ అయినా సరే, పాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఆ లెక్కలోకి వస్తారు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వినిన ఎడల దీవెన, వినకపోతే అది తర్వాత మాట్లాడతాను. వినిన ఎడల దీవెన, వినటాన్ని విధేయత అని అన్నాం, వినకపోవడాన్ని అవిధేయత అని అన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు విన్నారు, ఎవరెవరు విధేయత చూపించారు, ఎవరెవరు దీవించబడ్డారు, వినటం వల్ల వచ్చే ఆ సందర్భం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం. నువ్వు దేవుని మాట వింటున్నావా? ఆనాడు నోవాహుని దేవుడు పిలిచాడు. ఆ దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, నాశనం చేయుదును, చితిసారకపు రాణుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలెను. విధమిది. తర్వాత 22వ వచనం చదవండి. నోవాహు అట్లా, ఏమట్లు అంటే గోధుమట్ల, మినపట్ల, పెసరట్ల. నోవాహు అట్లు అంటే కొంతమంది ఎలాగే అనుకుంటున్నారంట, నోవాహు అట్లు అంటే ఏ మినపట్లు, పెసరట్లు, దోశలు కాదమ్మా. నోవాహు అట్లు చేసినంటే ఎట్లు? దేవుడు చెప్పినట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఇంటికి వెళ్ళి అట్లు చేశారు కానీ వేసిన ఆయన అట్లు కాదు, దేవుడు చెప్పినట్లు చేయాలి. అది అక్కడ ఆ వచనంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టే నోవాహు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఏం చెప్పాడు, నోవాహు ఏం చేశాడు? నోవాహు, జలప్రలయం రప్పించబోతున్నాను. ఎందుకని? ఇదిగో ఈ సర్వశరీరులు పాపం చేసి, ఇదిగో నా దృష్టికి చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. నరులు భూమి మీద చేసిన చెడుతనం బట్టి దేవుడు హృదయంలో సంతాపం ఉంది, భూమి మీద నరులు లేకుండా చేద్దాం అనుకున్నాడు. అయితే నోవాహు నీతిపరుడు, యథార్థవంతుడు, సత్య ప్రవర్తనుడుగా ఉండటం చూసి నోవాహుని దేవుడు పిలిచాడు. నోవాహు, చిత్తం ప్రభువా అని అన్నాడు. ఏం చేయమంటావు ప్రభువా? నోవాహు, నీ కొరకు, ఇదిగో నీ కుటుంబం కొరకు వాడను చేసుకో, జలప్రలయం రప్పించబోతున్నా అని దేవుడు చెప్పాడు. ఆ ఏరియా ఎలాంటిదంటే వర్షాలు అంతగా పడవు. మనకులాగా వేసవకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు మనకు అక్కడక్కడ పడుతున్నాయా? వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయా? శీతాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయా? అసలు వర్షపాతం అనేది తక్కువ ఉండేటటువంటి పరిస్థితి అక్కడ. తుఫాన్ అనేది కూడా తెలియదు వాళ్ళకి, సరైన వర్షపాతం అంటే తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నోవాహు వెళ్ళి చెప్తుంటే మనుషులకి జలప్రలయం వస్తుందంటే అందరూ హేళన చేశారు, నోవాహుని ఎగతాళి చేశారు. నోవాహు దేవుడితో ఏం మాట మాట్లాడలా. అయ్యా,
వర్షాలే మాకు పెద్దగా రావు, జలప్రలయం అంటున్నావేంటి అని నోవాహు తిరిగి ప్రశ్నించలేదండి దేవుణ్ణి. దేవుడు ఏమైతే చెప్పాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు నోవాహు ఓడను చేసుకున్నాడు. తర్వాత దేవుడు చెప్పినట్లుగా ఆకాశపు తూములు తెరిచాడు. వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత వర్షం ప్రచండమైనటువంటి వర్షంగా మార్చబడటం జరిగింది. కొన్ని రోజుల పాటు విస్తారమైన వర్షం, మోపైన వర్షం కురిసింది. కొంత సమయానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఓడ ఏదైతే ఉందో నీటి మీద తేలడం ప్రారంభమైంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా జలసమాధి అయిపోయారు. అర్థమవుతుందండి? జలసమాధి అయిపోయారు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాట విన్న నోవాహు జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దీవెనలు, అద్భుతాలు, స్వస్థతలు, కోరికలు కాదు నీకు కావాల్సింది. ముందు రక్షణ జీవితానికి కావాలి. లక్షల కంటే రక్షణ విలువైంది. గట్టిగా చెప్పలు కొద్దిగా మనం ఏం పడతాం. లక్షల కంటే రక్షణ విలువైంది. ఎలా వస్తుంది నీకు రక్షణ? దేవుని మాట వినుట ద్వారా నీకు రక్షణ వస్తుంది. దేవుని మాట విని నోవాహు ఓడ కట్టుకున్నాడు, జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. నోవాహు, అతని కుటుంబం రక్షించబడ్డారు. ఈ రోజున నీ ఇంటికి రక్షణ ఉందా? రక్షణ ఉందా? ధనం ఉందా లేదా? ఆస్తులోనే లేవో పాస్తులోనే, ఇవి కాదు నీకు కావాల్సింది. నా జీవితానికి, వ్యక్తిగతంగా నా జీవితానికి రక్షణ ఉందా? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి పాయింట్. మనకు కావాల్సిన సబ్జెక్ట్ అది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట రోమాపత్రిక 10:17. రోమాపత్రిక 10:17. వినుట వలన విశ్వాసము కలుగును. తర్వాత మాట చదవండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలండి. నా వైపు చూడండి. ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పండి. వినటం వలన విశ్వాసం కలుగును. ఏం వినటం వల్ల? దేవుని మాట, దేవుని గూర్చిన మాట. దేవుని గూర్చిన మాట నీకు వింటే విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం నీకు శక్తిని తీసుకొస్తుంది. అబ్రహాము 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అవిశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసం వలన బలం పొందెను. అది విశ్వాసం వల్ల ఏం కలుగుద్ది? బలం వస్తుంది. నువ్వు బలహీనుడు అయితే, శారీరకంగా బలహీనుడు అయితే దేవుని వాక్యాన్ని విను. దేవుని వాక్యంలో లేని స్వస్థత ఎక్కడో స్థలంలో ఉందంటవే. నాకు అర్థం కాదు, నాకు పిచ్చిరేగిపోద్ది మామూలుగా కాదు. ఏమండి? దేవుని వాక్కు బయలు వెడలిన తోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగును, గోతులో పడి ఉన్న వారిని అది ఏంటిది? వాక్యం. దేవుని వాక్యం లేపేది మనుషులు పడగొట్టేవాళ్ళు. ఇప్పుడు మనం పడగొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే నిలబెట్టే వాక్యం దగ్గరికి రావాలా? వాక్యం నిన్ను నిలబెట్టుతుంది. వాక్యం నీకు బలాన్ని ఇస్తుంది. వాక్యం నీకు శక్తిని ఇస్తుంది. వాక్యం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాక్యం బ్రతుకునిస్తుంది. వాక్యం రక్షణనిస్తుంది. వాక్యం ఆధారాన్ని ఇస్తుంది. నోవాహు కాలంలో అందరూ జలసమాధి అయిపోయారు, కానీ నోవాహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఓడలో బతికి బట్టగట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు వచ్చింది జలప్రలయం. నేడు రాబోతున్నది చెప్పగలరా? అగ్ని ప్రళయం. అగ్ని నిల్వ చేయబడుతుందంట. యోధా పత్రికలో ఉంటుంది. యోధా పత్రికలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని నిల్వ చేయబడిందంట. ఆనాడు జలప్రలయం రాబోతున్నది. అగ్ని ప్రళయం. తప్పించబడాలంటే, నిత్యజీవంలోకి మనం వెళ్ళాలంటే బతుకుండగానే రక్షణ పొందాలి. ఆరోగ్యం ఉందా లేదని దయచేసి పట్టించుకోవద్దు. నువ్వు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఆరోగ్యం కోసం కాదు దేవుని నమ్ముకునేది. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ధనవంతుడు ఆరోగ్యవంతుడా? భేదవాడిన లాజరు ఆరోగ్యవంతుడా? అంతే కదా. ధనవంతుడైన వ్యక్తి ఆరోగ్యవంతుడు. ఇద్దరు చచ్చిపోయారు. ఆరోగ్యవంతుడైన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అనారోగ్యంతో ఉన్న భేదవాడిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అనారోగ్యంతో చచ్చిపోయిన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ ఆరోగ్యం ఉందా లేదా ప్రాముఖ్యం కాదు. నీతి ఉందా లేదా? రక్షణ ఉందా లేదా? యథార్థత ఉందా లేదా? పరిశుద్ధత ఉందా లేదా? దేవుని యందు ఆ నమ్మకం ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఒకసారి పౌలు గారు బోధ చేస్తుంటే ఓదారంగు అమ్మేటటువంటి ఎవరామె? లూదియా. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. ఓదారంగు అమ్మేటటువంటి ఆమె, వ్యాపారం చేసుకునే ఆమె ఒకసారి పౌలు మాటల మీద శ్రద్ధ ఉంచిందంట. చూడండి, అపోస్తలుల కార్యాలు 16:14 అపోస్తలుల కార్యాలు
అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. తుయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలేందో ఆమె లక్ష్యం ఉంచెను. అదుగదుగు ఆమెను ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె బాప్తిసం పొందిరి. అక్కడ ఫుల్ స్టాప్ లేదా? కామా ఉందా? సరే, ఇప్పుడు నేను ముగిస్తున్నాను అక్కడతో. ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిసం పొందిరి. నేను అడుగుతున్న ప్రశ్న, నోవాహుతో పాటు అతని కుటుంబం వారందరూ రక్షించబడ్డారా? నోవాహు ఒక్కడే రక్షించబడ్డా? ఇక్కడ లూదియా రక్షణ పొందుకున్నప్పుడు లూదియా మాత్రమే రక్షణ పొందుకుందా? తన ఇంటి వారందరూ రక్షింపబడ్డారా? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మీ ఇంటిలో మీరు మాత్రమే రక్షించబడ్డారా? మీ ఇంటి వారందరూ రక్షించబడ్డారా? పరిశీలన చేసుకోండి, పరిశీలన చేసుకోండి. నేను కొత్త బట్టలు కొనుక్కున్నాను, నా ఇంటి వాళ్ళకి కూడా కొత్త బట్టలు కావాలి. ఓకే, మరి నువ్వు రక్షణ పొందుకున్నావు, రక్షణ అనే వస్త్రాన్ని పొందుకున్నావు. మరి ఈ రక్షణ వస్త్రం నీ ఇంటి వాళ్ళకి వద్దా? రక్షణ పొందుకున్నా నువ్వు పరలోకానికి వెళ్ళాలి. రక్షణ లేకుండా నీ బిడ్డలు, నీ భర్త, నీ ఇంట్లో ఉన్నవారు నరకానికి పోవాలా? అగ్నికి ఆహుతి అయిపోవాలా? అగ్నికి కాలిపోవాలా? అగ్నికి తగలబడిపోవాలా? ధనవంతుడు పాతాళంలో ఏమవుతున్నాడు? యాతన పడుతున్నాడు. పేదవాడైన లాజరు రక్షణ పొందినవాడు అక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుకున్నాడంట. రక్షింపబడి ఈ లోకయాత్ర మనం ముగించుకోవాలి. ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాడా అంట ముందు నేను వెంటనే చనిపోయాడన్న బాధ ఉండదు. ఎందుకంటే ఎవరైనా చచ్చిపోతారు. నేను అందరం ఒకరి వెనకాల ఒకరి ముందు ఒకరి వెనక అందరము చనిపోదుము కదా రాజా అని అంటది తెగవ స్త్రీ రాజు ఎదుట. మన అందరము చనిపోదుము కదా రాజా, నేలను ఒలికిన నీటిని మరలా ఎత్తలేని, నేలను ఒలికిన దానిని మరలా ఎత్తలేని నీటి వల్లే ఉన్నాము అని అంటది తెగవ స్త్రీ. కాబట్టి ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు బాప్తిసం తీసుకున్నారా, రక్షణ పొందగలరా అని అడుగుతాను నేను. కాబట్టి లక్షల కంటే రక్షణ ముఖ్యమైనది. వినుట వలన రక్షణ కలుగుతుంది. నోవాహు విన్నాడు, రక్షించబడ్డాడు. లూదియా పౌలు చెప్తున్న మాటలు లక్ష్యం ఉంది, వెంటనే రక్షణ పొందుకుంది. తన ఇంటి వారందరికి కూడా రక్షణ ఇప్పించేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 16:30. అపోస్తుల కార్యాలు 16:30. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెనని వాళ్ళు అంటున్నారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ, ఉద్యమంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. అతడు మాత్రమే బాప్తిసం పొందాడా? అతడు ఇంటి వారందరూ పొందారా? మరి మన పరిస్థితి ఏంటి? ఇది ఏ సందర్భమో నేను చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు. దేవుని వార్తను ప్రకటిస్తున్న పౌలును పట్టుకుని పుతోను అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టిన కారణంగా ఆ వ్యాపారస్తులు పౌలు మీద ఎక్కడ లేని మాటలు చెప్పి చెరసాలలో వేయించారు. చాలా దెబ్బలు కొట్టారు. ఆ చెరసాలలో స్తుతి కీర్తనలు పాడుతూ ఉంటే చెరసాల తలుపులు అదిరాయి, పునాదులు వణికాయి, బండలు ఊడిపడిపోయినాయి, వారి బండకాలు తెగిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఆ టైంలో ఆ సైనికుడు, ఆ గేట్ దగ్గర ఉన్న సైనికుడు చూసి, అమ్మో వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, పారిపోయి ఉంటారని తన కత్తి తీసుకుని తాను పొడుచుకుపోతే హాని చేసుకుంటా ఉంటే లోపలుండి పౌలు గారు మాట్లాడుతున్నారు, అయ్యా నీవు ఏ హాని చేసుకోవద్దు. చచ్చిపోవలసిన పరిస్థితిలో ఉన్న ఆ సైనికుడిని ఆపాడండి పౌలు గారు. వెంటనే అతను ఆశ్చర్యపడ్డాడు. ఇలా చెరసాల తలుపులు తెరబడి ఉంటే ఎవరైనా లోపల ఉంటారండి? లోపల ఉన్న ఆ పౌలు గారు తర్వాత ఆ సైనికుడు ఏం చేశాడంటే, సైనికుడు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాడు, వాళ్ళ గాయాలు కట్టాడు, వాళ్ళ దగ్గర వాక్యం విన్నాడు, చక్కని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. లూదియా, నోవాహు, చెరసాల నాయకుడు, ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఈరోజు చాలా మంది ఇంటికి రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు కదా, జకయ్య నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. అక్కడ జకయ్య బాప్తిసం తీసుకోవాలా, కానీ మారు మనసు పొందాడు. ఏంటా మారు మనసు? నా యొద్ద అన్యాయపు సొమ్ము ఏదైతే ఉంటుందో దానికి నేను 4 గంటలు చెల్లించేస్తాను. అది మారు మనసు. చాలా మంది నీటి బాప్తిసం తీసుకున్నారు కానీ మారు మనసు ఉంటుందా?
మారు మనసు ఉండాలి, నీటి మూలముగా బాప్తిసం ఉండాలి. ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభులు వారు సాక్ష్యం చెప్పారు. నీటి మూలముగా బాప్తిసం తీసుకున్నావే కానీ అలాంటి మారు మనసు అనుభవం లేదేమో, నువ్వు నిజముగా దేవుని కుమారుడు కాదు. అర్థమవుతుందా మాట? సరే, మొట్టమొదటి ముగిస్తున్నాను. చూడండి, ఆనాడు నోవాహు ఏం కట్టాడు? ఆనాడు ఓడ. మరి ఆనాడు ఓడలోనికి వెళ్ళిన వారు రక్షించబడ్డారు. మరి ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైనా చెప్తారా? ఒకటి ఇంకా కరెక్ట్ పాయింట్ రావాలి. ఆనాడు ఓడ, ఈనాడు సంఘం. ఆనాడు ఓడ, నోవాహు ఓడనే సంఘంలో 2 పక్షులు, నీకు నాకు. నోవాహు ఓడనే సంఘంలో 2 పక్షులు, నీకు నాకు. మాట విన్న పావురం, లోబడని కాకి, ఆ సంఘంలో విశ్వాసులైనాయే. మాట విన్న పావురం, లోబడని కాకి, ఆ సంఘంలో విశ్వాసులైనాయే. ఈ సంఘంలో కూడా ఉన్నాయే, చప్పట్లు బాగా కొడుతూ ఉన్నాయే, పాటలు బాగా పాడుతూ ఉన్నాయే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు వాళ్ళనే ఉన్నాయా? ఈ సంఘంలో లేవా? మాట విన్న పవరం, లోబడని కాకి. మాట విన్న అసలు ఆ పాట అందరికీ వచ్చి కాబట్టి నేను పాడట్లేదు, కానీ వాక్యం ప్రాముఖ్యం కాబట్టి. పావురం మరలా ఆ ఒలివ ఆకు తుంచి ఏం చేసిందండి? బాధ్యత కలిగిన పావురం. ఆత్మల పట్ల భారం కలిగిన వాడివేనా నువ్వు? పావురం కాళ్ళు నిలుపు స్థలం లేక పరిశుద్ధతను కాపాడుకునేది. మరలా వెంటనే వాళ్ళకి ఏం చేసింది? మరి లోకమనే ఈ అరణ్యంలో, లోకమనేటటువంటి ఈ యొక్క అరణ్యంలో తిరుగులాడుతున్న మనము కాళ్ళు నిలుపు స్థలము లేనప్పుడు తిరిగి మరలా ఎక్కడికి వచ్చేయాలి? దేవుని సంఘంలోకి వచ్చేయాలి కదా. పరిశుద్ధత పట్ల ఆకాంక్ష ఉండాలి కదా. పాపముపై కాంక్ష ఉందా? పరిశుద్ధత పట్ల ఆకాంక్ష ఉందా? సంఘంలో ఉన్న నీకు కూడా పాపము చేయాలన్న తృష్ణ ఉందంటే దాని అర్థం ఏంటి? నువ్వు కాకివి. అర్థమైందా? కాకి ఏం తింటుందో బయటికి వెళ్ళిపోయి శవాల మీద వాలి, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా శవాల మీద వాలి కుళ్ళు తింటుంది. పావురం తింటదా? చెప్పండి, పావురం తింటదా? కోడిని కోస్తాం, కోడికి చేదుగట్టి అనేది ఉంటుంది. పావురానికి వస్తే పావురులో చేదుగట్టి అనేది ఉండదంట. పావురులో అపరిశుద్ధత అనేది ఉండదంట. పావురం మాట విందే, కాకి మాట వినలా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆపాదించుకోండి, ప్రతి ఆదివారం 10 గంటలకి వస్తున్న వాళ్ళు ఎవరు? 10 దాటాక వస్తున్న వాళ్ళు ఎవరు? పావురులాగా ఉంటారా? కాకిలాగా ఉంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలమ్మా. పావురులో ఉన్న మంచి క్వాలిఫికేషన్ చెప్తాను. నోవాహు గురించి చెప్పి ముగించేస్తా. ఏమండి, ఇంకా 4-5 విషయాలు ఉన్నాయి, వచ్చేవారం చెప్పుకుందాం. బల్లారథం ఉంది. మళ్ళీ నేను ఎక్కువగా ఇప్పుడు నా వాయిస్ ఖర్చు పెట్టయితే రేపొద్దున అసలు దైవజనుల మధ్యలో ఏమండి మాట్లాడే అవకాశం ఉంది. అందుకని నేను వాయిస్ను కూడా కొంచెం దాచుకుంటున్నా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి చప్పట్లు కొట్టండి మా కిరణ్ గడ్డి నిద్ర పోయేలాగా. ఈ నిద్ర ఎలా ఉంటుందో తెలుసా కిరణం? కరోనా వైరస్ కన్నా డేంజర్. కరోనా అన్న అక్కడక్కడ ఒకళ్ళు వదిలింది, కానీ ఈ నిద్ర వదలదాం. ఒకళ్ళకి నిద్ర వచ్చిందంటే పక్క వాళ్ళకి నిద్ర వచ్చేద్ది. నిద్ర అనేది పెద్ద అది దురాత్మ, డెవిల్ తీసుకొస్తుంది అనమాట. కాబట్టి ఇంతకుముందు పాటలు పాడినప్పుడు చక్కగా చప్పట్లు కొట్టాడు ఉద్యోగంగా. ఎందుకని మా వాడికి నిద్ర వస్తుందంటే అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కష్టపడతాడు. ఆకలిస్తే అన్నానికి లేచి అన్నం పెడతాడు. ఆయన ఒక అయోమయం, ఈయన ఒక జగన్నాథం. మీరు అర్ధరాత్రి 1 గంటకి రండి, వీళ్ళు మెలుగుగా ఉంటారు. వీడే కష్టపడుతున్నాడు ఈ మధ్య. దేవుని స్తోత్రం చెప్పండి. పెందల కడే పడుకొనుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఓడలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించేస్తానండి. నోవాహు దేవుని మాట విన్నాడు. నోవాహు అతని కుటుంబం వారు రక్షించబడ్డారు. వినటం వలన విశ్వాసం వస్తుంది, వినటం వల్ల నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. ఆ పాయింట్ ఒకటే చెప్పాను ఈరోజు, ఇంకా మిగిలిన విషయాలు ఏమీ చెప్పను. ఇక్కడ నోవాహు వాళ్ళలో మనుషులే కాదు, పక్షులు కూడా ఉన్నాయి. దైవజనుడి మాట వినే పక్షి అదే పావురం. ఈ పావురంలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఈ పావురం వినండి, ఈ మగ పావురానికి ఆడ పావురం జత కడతాయి, తెలుసు కదా. ఇప్పుడు దీని అర్థం ఏంటి? పెళ్లి చేసుకున్నాయి అని అర్థం, అంతేనా? ఇప్పుడు మగాడు ఇప్పుడు స్త్రీ ఎలా పెళ్లి చేసుకున్నారు, పిల్లలకి అన్నారు, మరి అది కూడా పక్షులు కూడా అలాగే ఉత్పత్తి ఉంటుంది కదా. సరే, మగ పావురం ఆడు పావురం కలిసి ప్రేమించుకున్నాయి, పెళ్లి చేసుకున్నాయి. ఏం చేసుకున్నాయి? ఫస్ట్ మాట చెప్పండి, ఏం చేసుకున్నాయి? తర్వాత ఏం చేసుకున్నాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట పావురాల్లో ఒక పావురం ఎవడో వేటగాడు వేసినటువంటి బాణానికి బలైపోయింది. ఒక ఆడపావురమో మగ పావురమో చచ్చిపోయింది. మిగిలింది ఇంకేంటి? ఒక పావురం. అది మగ పావురమైనా కానివ్వండి, ఆడపావురమైనా కానివ్వండి, చచ్చేంత వరకు మరొక పావురంతో జత కట్టదు. చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? అది పావురులో ఉన్న స్వభావం. పావురులాగా ఉంటావా, కాకిలాగా ఉంటావా? పౌరానివా పౌరానివా నీవు కాకివా, పౌరానివా నీవు కాకివా. గురుతు తెమ్మని నోవాహు పంపాడు, నల్లని పావురమును కాళ్ళు నిలుపు స్థలము లేక మరలా తిరిగొచ్చే పావురము. సంఘములో ఉన్న నీవు పరిశుద్ధత కాంక్షతో లోకమునకు వేరుగా ఉన్న భక్తి పావురానివా, లోకమునకు భక్తి పావురానివా, పౌరానివా నీవు కాకివా, పౌరానివా నీవు కాకివా. నోవాహు ఓడని సంఘంలో రెండు పక్షులు, నీకు నాకు. హల్లెలూయా. నోవాహు ఓడలో ఉన్న పావురు అంటండి, కాళ్ళు నిలుపు స్థలము లేక అపవిత్రమైన వాటి మీద వాలక మరలా వాళ్ళలోకి వచ్చేసిందంట. మనం బయటికి వెళ్తే పాపం పాపం పాపం, ఎక్కడ చూసినా పాపమే కనిపిస్తుంది. ఆ పాపంలో మనం కాళ్ళు పెట్టకూడదు. కాలిట్టామా ఏమైంది? అది జిగట కల దొంగ ఊపి అన్నాడు భక్తుడు. ఏంటిదంట? అది మామూలు గుంట కాదు, మళ్ళీ పైకి తీసుకుంటాకి కాలు పడిందంటే అది ఊపి ఇంకా కూరుకుపోతావే తప్ప నీ తరం కాదు. కాళ్ళేస్తారా? సంఘంలోకి వచ్చేస్తారా? పరిశుద్ధతపై కాంక్షతో సంఘంలోకి పరిగెత్తుకు వచ్చేయాలి, ఎగురుకుంటూ వచ్చేయాలి సంఘంలోకి. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం, సమయమైంది. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని మాట విని చెవియొగ్గి రక్షింపబడిన కుటుంబం గురించి చెప్పాను, ఆశీర్వదింపబడిన కుటుంబం గురించి వచ్చే వారం చెప్తాను. దేవుని మాట విని రక్షింపబడిన కుటుంబం నోవాహు కుటుంబం. దేవుని వాక్యం విని రక్షింపబడిన కుటుంబం లూదియా కుటుంబం. దేవుని మాటలు విని రక్షింపబడిన కుటుంబం చెరసాల నాయకుని కుటుంబం. అసలు పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఒక హిజ్రా నపుంసకుడు ఫిలిప్పు చెప్పిన బోధ విని అక్కడికక్కడే రక్షణ పొందుకున్నాడు. ఒక నపుంసకునికి రక్షణ అవసరమైంది. ఒక నపుంసకుడు రక్షణ పొందాడు. నీకు రక్షణ లేదు అంటే పెడచెవిని పెట్టేస్తున్నావు, ఇంకా తీసుకోవచ్చులే, ఆ తర్వాత తీసుకోవచ్చులే. అప్పటికప్పుడు ఆ రాత్రే చెరసాల నాయకుడు వాళ్ళ కుటుంబంతో రక్షణ పొందేసుకున్నారు. అప్పటికప్పుడే చెరసాల నాయక నపుంసకుడు, రథం మీద వెళ్తున్న నపుంసకుడు అక్కడికక్కడే రథం అప్పి విన్నాడో లేదో క్రీస్తును గూర్చిన వార్త. ఇదిగో వధకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే ఆయన వధకు తేబడిను, గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఎలాగుండెనో ఆయన నోరు తెరవలేదు అన్న ఆ ప్రవచనాన్ని ఫిలిప్పు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించారు. ఆయన ఆ గొర్రె పిల్ల అంటే ఎవరు కాదు, నిన్నగాక మొన్న కలవరి కొండపై సిలువేయబడ్డారే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనే ఆ గొర్రె పిల్ల. ఆయన మేము చూసాం, ఆయన వెనకాల నడిచాం, ఆయన బోధలు విన్నాం, ఆయన కోసం ఇప్పుడు ప్రకటిస్తున్నాం. ఆయనే జీవము కలిగిన దేవుడు అని చెప్తే విన్నటువంటి నపుంసకుడు నాకేంటి కొదువా, ఇప్పుడు నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను,
ఏంటి నాకు కొద్దు అంటే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షింపబడవచ్చు అన్నాడు ఫిలిప్పు గారు. అక్కడికక్కడే రథం దిగేసి ఇదిగో వెళ్ళిపోయి వెంటనే అక్కడున్న నీటిలో మునిగి బాప్తిసం తీసేసుకున్నాడు నపుంసకుడు. ఈ రోజున ఆ రథం ఏంటో తెలుసా? ఆ గుర్రాలంటే ఏంటో తెలుసా? ఆ రథం అంటే ఈ లోక యాత్ర. ఆ గుర్రాలంటే కోరికలు. ఇదిగో రకరకాల కోరికలు, ఆశలు అనే ప్రయాణంలో ప్రయాణిస్తున్న నీవు దేవుని మాట విన్నప్పుడైనా నీ రథం ఆపగలుగుతున్నావా? నీ కోరికలకు అడ్డేయగలుగుతున్నావా? నీ ఆశలకు అడ్డేయగలుగుతున్నావా? యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోగలుగుతున్నావా? ఒక నపుంసకుడికి రక్షణ ఉంది, నీకు రక్షణ ఉందా? ఈరోజు చస్తే పాతాళానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ఎంతో కాలం నుంచి వింటున్నావు దేవుని వాక్యాన్ని, అయినా నీకు రక్షణ లేదంటే నువ్వు పెడచెవిని పెడుతున్నావు వాక్యం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యేసు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు రక్తం ఖరీదనంగా చెల్లించాడు? ఎందుకు గాయాలు పొందాడు? ఎందుకు వేదన పొందాడు? ఎందుకు ఉమ్మివేయబడ్డాడు? ఎందుకు ఆయన పిడుగుతులు గుద్దారు? నీకు రక్షణ ఇవ్వడం కోసం. నీకు రక్షణ ఇవ్వడం కోసం ఆయన అంత పని చేస్తే కేవలం ఒక విశ్వాసం ఉంచలేకపోతున్నావా? బాప్తిసం తీసుకోవడానికి అడ్డంకులు ఎదుగుతున్నావా? సాకులు చెప్తున్నావా? నీకోసం ఆయన రక్తాన్ని ధారపోస్తే ఆఖరి రక్తపు బొట్టు వరకు నువ్వు దేవుని కోసం నీటిలో మునిగి బాప్తిసం తీసుకోలేకపోతున్నావా? నువ్వు వింటున్నావే కానీ నీ చెవు మందమైపోయింది. నువ్వు వింటున్నావే కానీ గ్రహించట్లా. త్రోవ పక్కన పడిన విత్తనం నువ్వు, నేలవు నువ్వు. త్రోవ పక్క నేల, రాతి నేల, ముండ్ల పొద నేల నీది. దేవుని వాక్యమని నాగలి చేత నీ హృదయాన్ని దున్నుకో. మంచి నేల అనుభవాన్ని కలిగి ఉండు. 30 60 100 ఫలిస్తావు. ఎంతకాలం దేవుని వాక్యాన్ని వింటున్నావే కానీ మందిరానికి వస్తున్నావే కానీ రక్షణ ఉందా? రక్షింపబడిన నీవు. నోవా ఓడలోనికి వెళ్ళిన పావురం వెలుపలికి వెళ్ళింది. అపవిత్రతని చూసి అపవిత్రత మీద చిరాకేసింది. ఎక్కడ చూసినా కుళ్ళు శవాలు. వెంటనే వాళ్ళలోకి వచ్చేసింది. రక్షణ పొందిన నీవు బయటికి వెళితే అనేక మంది కనిపిస్తారు. అనేక పాపాలు ప్రేరేపిస్తాయి, అనేక పాపాలు ప్రలోభ పెడతాయి, అనేక దుష్ప్రేరణలు వస్తాయి. చెడుతనం చేయడానికి సాతానుగాడు నీ పక్కనే ఉండి నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. దుష్కామ క్రియలు చేయడానికి నిన్ను ఒత్తిడి చేస్తాడు. లొంగిపోతావా? పావురుల్లాగా తిరిగి సంఘంలో ఉన్న ఓడలోనికి వస్తావా? ఆనాడు ఓడ, ఈనాడు సంఘం. ఆనాడు ఓడను కట్టింది నోవాహు అయితే ఈనాడు సంఘాన్ని కట్టింది యేసు ప్రభులు వారు. ఎలా ఉద్భవించబడిందో తెలుసా ఈ సంఘం? ఇదిగో ఆదాము పక్కటెముకలో నుంచి వచ్చింది హవ్వ అయితే, యేసయ్య పక్కటెముకలో నుంచి, యేసయ్య పక్క గాయంలో నుంచి వచ్చిందే సంఘం. సంఘం సంఘం అంటే ఆశామసి కాదు. సంఘం అంటే ఇదిగో ఇటుక రాయి సిమెంట్తో కట్టబడిన దేవాలయం కాదు. సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం. నువ్వు ఈ రోజైనా రక్షింపబడితే, యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు రక్షింపబడతావు. ఇంకా నువ్వు టైం కేటాయిస్తున్నావు అంటే జనవరి 1 రావాలి, నా పుట్టినరోజు రావాలి, నా పెళ్లి రోజు రావాలంటావంటే అసలు నీకు వాక్యం అర్థం కాలేదో. అప్పటికప్పుడే నపుంసకుడు రక్షణ పొందేశాడు, అప్పటికప్పుడే చెరసాలకు రక్షణ పొందేశాడు, అప్పటికప్పుడే లూదియా రక్షణ పొందేసింది. రక్షణ పొందడానికి ఆలస్యం ఏంటి నాకు అర్థం కాదు. సువార్త సభలో తీసుకుంటా, మహాసభల్లో తీసుకుంటా, ఉపాసకుడిలో తీసుకుంటా, అక్కడ దాకా ఉంటావా? గ్యారంటీ ఉందా? నేడే రక్షణ దినం, రేపు మంద కాదు. ఇదే అనుకూల సమయం. దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టేసుకో. చాలా దుర్దినాల్లో ఉన్నాం మనం. భయంకరమైన అపాయకరమైన కాలంలో ఉన్నాం. పొందుకున్న రక్షణ కాపాడుకోవాలి తెలుసా? ఓడలోనికి వెళ్ళిన పావురం తన రక్షణను కాపాడుకుంది, పరిశుద్ధతను కాపాడుకున్న పావురం నువ్వు. దేవుని రక్తం ద్వారా కడగబడి బలలో పాలుపంపులు పొందుతున్నా నువ్వు నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? కాకిలాగా ప్రవర్తిస్తున్నావా? రక్షింపబడిన నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రతి నెల బలలో పాలపంపులు పొందుతున్న నీవు, నాలో క్రీస్తు శరీరం ఉంది, ఈ శరీరాన్ని బెలియలతోనూ లేకపోతే వేషలతోనూ సాంగత్యం చేయకూడదు, నేను అపవిత్రమైన వాటితో ముచ్చటించకూడదు అనే ఇంగితం, విజ్ఞత ఉండాలి. క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన నీవు పావురంలా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీ కంటి చూపులో పాపం లేదా? నీ నోటి మాటలో పాపం లేదా? నీ తలంపుల్లో పాపం లేదా? అంటే సాతానుగాడు పట్టేయడం మళ్ళీ నిన్ను. ఈరోజు ఆయన ఒప్పుకుని విడిచిపెట్టు. ప్రభువా నేను పాపం చేశాను అని ఒప్పుకో. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి తదుపరి బల్లారాధన కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రార్థన. అందరూ ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా,
ఇంతవరకు నీ వాక్యాన్ని విరివిగా ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. వినగలిగిన చెవి కలిగిన వాడు, దృష్టికి ఉపదేశకుడు ఎట్టివాడో, అలాగే అనేక మంది ఏ విధంగా ఉన్నారో, ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో, ఇదిగో దేవుని మాట విని వాడ కట్టిన నోవాహు కుటుంబం ఎలా రక్షించబడిందో, అనేక విషయాలు ఈరోజు మీరు మా ముందు ఉంచారు ప్రభు. అనేక అనుభవాలను మీరు మా ముందు ఉంచారు. నిజమే, ఈ రోజున చాలా కుటుంబాలకు రక్షణ లేదు ప్రభు. ఈ రోజే నీ రాకడొస్తే, అయ్యా ఈ రోజే నీ పిలుపు మాకు వస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే కృప దయచేయండి అయ్యా. ఎంతసేపు ఇంటిలో అది లేదు, ఇది లేదు, ఇల్లు లేదు, అది ఆరోగ్యం లేదు, పెళ్లి లేదు, అది లేదని ఏడుస్తున్నామే తప్ప నిత్య జీవం కోసం మేము ఏడవలేకపోతున్నాం. ఒక యవనస్తుడు యేసు దగ్గరికి పరిగెత్తి వెళ్ళి మోకాళ్ళు, నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలని అడిగాడు. ఆ ప్రశ్న చాలా మందికి రావాలి. ఈ రోజైనా ఆ ప్రశ్న చాలా మందికి రావాలి. ఈ వాక్యం ద్వారా అనేకుల కన్నులు తెరవజేసినందుకు వందనాలు. నోవాహు వాడలో ఉన్న వారు రక్షించబడినట్లుగా క్రీస్తు అనే వాడలోనికి ఈరోజు అనేక మంది చేర్చబడుదురుగాక, క్రీస్తు రక్తం ద్వారా కడగబడుదురుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక, పరిశుద్ధపరచబడిన ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందురుగాక, పావురం వంటి మనసు, నిష్కపటమైన మనసు కలిగి జీవించుదుముగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.